పరశురాముడు ఆసక్తికరమైన విషయాలు. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడి అవతారం. పరశురాముడి జననాన్ని పరశురాముని జయంతిగా జరుపుకుంటారు. వైశాఖ మాసంలోని తృతీయ శుక్లపక్షనాడు జమదగ్ని మహర్షికి, రేణుకామాతకు పరశురాముడు జన్మించాడు. తమ రాజ్యంలోని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న క్రూరులైన క్షత్రియుల నుంచి ప్రజలకు విముక్తిని కలిగించడానికి పరశురాముడి అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు. తద్వారా ధర్మాన్ని, కర్మని నిర్లక్ష్యం చేస్తున్న కఠినమైన క్షత్రియుల అంతు చూస్తాడు. పరశురామ జయంతి ముహూర్తం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం పరశురామ జయంతిని మే 14ను జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడికి మరణం లేదని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు ఇప్పటికీ భూమిపైన తిరుగుతున్నాడని అంటున్నారు. ఈ కారణం వలన శ్రీరాముడు శ్రీకృష్ణుణ్ణి స్తుతించినట్టే పరశురాముణ్ణి కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తారు. పరశురాముడు కల్కి అవతారం ఉద్భవించినప్పుడు భువిపైకి వచ్చి అతనికి గురువుగా వ్యవహరిస్తాడని నమ్మకం. పరశురాముడికి చెందిన కొన్ని ఆసక్తికర గాథల గురించి తెలుసుకుందాం. పరశురాముడి ఆయుధం. పరశురాముడనే పేరుకు పరశు అనబడే గొడ్డలిని కలిగి ఉన్న రాముడు అనర్థం. పరశురాముడి ఆయుధం గొడ్డలి. పరమశివుడు పరశురాముడికి గొడ్డలిని అందిస్తాడు. పరశురాముడి ఘోర తపస్సుకు మెచ్చి మహాశివుడు పరశురాముడికి గొడ్డలిని కానుకగా ఇస్తాడు. కశ్యప మహర్షికి భూమిని కానుకగా ఇచ్చిన పరశురాముడు క్రూరమైన క్షత్రియుల నుంచి 21 సార్లు భూమికి విముక్తిని ప్రసాదించాడు పరశురాముడు. ఆ తర్వాత కశ్యప మహర్షి సహకారంతో యజ్ఞాలను నిర్వహించి భూమిని పొందాడు. అయితే భూమిని పరిపాలించేందుకు పరశురాముడు ఇష్టపడలేదు. అందువలన భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేస్తాడు పరశురాముడు. కార్తవీర్యుడి వధ. పరశురాముడి తండ్రి ఆశ్రమం వద్ద నుంచి పవిత్రమైన దూడను కార్తవీర్య అనబడే రాజు దొంగిలించినప్పుడు పరశురాముడిలో వినాశన ధోరణి మొదలైంది. ఆ దూడను రక్షించాలనుకున్న పరశురాముడు కార్తవీర్యుడితో పోరాడి అతణ్ణి అంతమొందిస్తాడు. కార్తవీర్యుడి కుమారుడు తన తండ్రి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని భావిస్తాడు. అందువలన జమదగ్ని మహర్షిని వధిస్తాడు. ఈ విషయమై తీవ్రంగా కలత చెందిన పరశురాముడు క్షత్రియుల్ని అంతమొందిస్తాడు. పరశురాముడు తన తల్లిని వధిస్తాడు. పరశురాముడి తల్లి తన భర్త పట్ల భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండేది. ఆవిడ వ్యక్తిత్వం వలన నీళ్లను బిందె లేకుండా కూడా ఆమె తీసుకురాగలిగే శక్తిని పొందింది. ఒకరోజు ఆవిడ నదీ తీరం వద్ద గంధర్వుణ్ణి చూడడం జరుగుతుంది. అప్పుడు ఆమె మనసులో క్షణకాలం పాటు కోరిక రగులుతుంది. జమదగ్ని మహర్షి తన యోగిక శక్తులతో జరిగిన విషయాన్ని గ్రహిస్తాడు. ఆ కోపంతో తన పుత్రులందరినీ వారి తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారందరూ నిరాకరిస్తారు. అప్పుడు వాళ్ళందరినీ రాయిగా మారిపోమ్మని జమదగ్ని శపిస్తాడు. పరశురాముడు తండ్రి మాటను జవదాటనివాడు. వెంటనే తన గొడ్డలిని తీసుకుని తల్లి తలను నరికివేస్తాడు. అతని వినయానికి మహర్షి కదిలిపోయాడు. ఏదైనా వరాన్ని కోరుకోమని తన కుమారుణ్ణి అడుగుతాడు జమదగ్ని. తన తల్లికి తిరిగి ప్రాణం పోయేమని పరశురాముడు వేడుకుంటాడు. అలాగే తన సోదరుల్ని కూడా తిరిగి మామూలుగా మార్చమని వేడుకుంటాడు. కుమారుడి కోరికను మన్నిస్తాడు జమదగ్ని మహర్షి. మహాశివుడితో పోరాడిన పరశురాముడు. పరమశివుడికి పరశురాముడు గొప్ప భక్తుడు. అయితే తన దైవంతో పరశురాముడు పోరాడవలసి వచ్చింది. పరమశివుడు తన భక్తుణ్ణి పరీక్షించడం వలన ఇలా జరిగింది. ఈ పవిత్ర యుద్ధమనేది భయంకరంగా సాగింది. చివరిలో పరశురాముడు తన గొడ్డలితో వేగంగా దాడి చేయగా పరమశివుడి నుదుటిపై గొడ్డలి ఇరుక్కుంటుంది. పరశురాముడి నైపుణ్యాన్ని గ్రహించిన పరమశివుడు ప్రేమతో పరశురాముణ్ణి హత్తుకుంటాడు. ఈ సంఘటనతో పరమశివుడి పేరు ఖండపరశుగా మారింది. కర్ణుడి శాపం. కుంతిపుత్రుడైన కర్ణుడు పరమశివుడి చేత విద్యను అభ్యసించాలని కోరుకుంటాడు. అయితే క్షత్రియులకు విద్యను నేర్పకూడదని పరశురాముడు నిర్ణయించుకుంటాడు. అప్పుడు కర్ణుడు
తనను బ్రాహ్మణుడిగా పరిచయం చేసుకుంటాడు. తాను క్షత్రియుణ్ణి కానని పరశురాముడితో చెప్తాడు. కొంతకాలం తరువాత నిజం తెలుసుకున్న పరశురాముడు కోపంతో ఊగిపోతాడు. కర్ణుడు నేర్చుకున్న విద్యలేవీ అవసరానికి ఉపయోగపడవని అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్యలు అక్కరకు రావని పరశురాముడు శపిస్తాడు. కురుక్షేత్ర యుద్ధములో కర్ణుడు మరణించడానికి ఈ శాపమే కారణమైందని పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు ముక్కోపి అనే ప్రచారం ఉంది. అయితే ఆయన కోపానికి లోక కళ్యాణానికి ఎప్పుడూ సంబంధం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.